క్రీస్తునాథుని యందు ప్రియ విశ్వాసులారా, ఈనాటి సువార్త పఠనం ఒక అద్భుతమైన సంఘటనను తెలియజేస్తుంది. అది ఏమిటంటే, క్రీస్తు ప్రభు యెరికో నగరానికి వచ్చినప్పుడు అక్కడ జక్కయ్య అనే వ్యక్తి క్రీస్తు ప్రభును చూడాలనే కోరిక కలుగుతుంది. ఇతడు పన్నులు వసూలు చేసే అధికారి. అందుకే ప్రజలందరూ ఇతన్ని ఒక పాపిగా, మోసగాడిగా చూసేవారు. కానీ జక్కయ్య హృదయంలో క్రీస్తు ప్రభు ఎవరో చూడాలని, ఆయనను కలవాలని ఆశ కలిగింది. ఇతడు పొట్టిగా ఉండడం వలన ప్రజల్లోంచి క్రీస్తు ప్రభుని చూడలేక ముందుకు వెళ్ళి ఒక మేడు చెట్టు ఎక్కాడు. ఇది మనందరికీ ఒక గొప్ప పాఠం. ఎందుకంటే దేవుని వైపు వెళ్ళాలంటే మనకు ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అధిగమించాలి. ఇక్కడ జక్కయ్య పొట్టితనం అతనికి ఒక అడ్డంకి, కానీ అతడు దాన్ని ఒక చెట్టు ఎక్కి దాటాడు. మన జీవితంలో కూడా పాపం, అహంకారం, భయం అనేవి అడ్డంకులు. కానీ మనం కూడా వాటిని అధిగమించి దేవుని వైపు వెళ్ళాలి. అదేవిధంగా క్రీస్తు ప్రభు ఆ చెట్టు దగ్గరకు రాగానే ఆగి పైకి చూసి, జక్కయ్య, త్వరగా దిగిరమ్ము, ఈరోజు నేను నీ ఇంట నుండి తలంచితిని అని చెబుతారు. ఇక్కడ క్రీస్తు ప్రభు జక్కయ్యను పాపి అని పిలవలేదు, అతన్ని నిందించలేదు, కానీ ప్రేమతో పిలిచారు. దీని ద్వారా క్రీస్తు ప్రభు ఎవరిని తక్కువగా చూడరని మరియు ప్రతి మనిషిలో మార్పును గ్రహిస్తారని అర్థం చేసుకోవచ్చు. అలాగే జక్కయ్య క్రీస్తు ప్రభువును తన ఇంటికి ఆహ్వానించిన వెంటనే అతని జీవితం పూర్తిగా మారిపోయింది. అతడు చెప్తాడు ఇలా: ప్రభు, నా ఆస్తిలో సగం పేదలకు దానం చేస్తాను. ఎవరినైనా మోసం చేసి ఉంటే వారికి 4 రెట్లు తిరిగి ఇస్తాను అని. ఇది పశ్చాత్తాప ఫలితం అని మనం తెలుసుకోవచ్చు. చివరిగా క్రీస్తు ప్రభు నేడు ఇంటికి రక్షణ వచ్చింది. మనుష్య కుమారుడు తప్పిపోయిన వారిని వెతకడానికి, రక్షించడానికి వచ్చారు అని చెప్తారు. అంటే మనం పాపులుగా ఉన్న క్రీస్తు ప్రభు మనలను వెతుకుతాడని, మన పేరుతో పిలుస్తాడని మరియు రక్షించాలనుకుంటాడని అర్థం. కాబట్టి ప్రియ విశ్వాసులారా, జక్కయ్యలా మనం కూడా క్రీస్తు ప్రభుని చూడాలనే కోరిక కలిగి ఉండి, మన జీవితంలో ఉన్న అహంకారం మరియు లోక సుఖాలనే అడ్డంకులను అధిగమించి క్రీస్తు ప్రభువుని మన హృదయాల్లోనికి ఆహ్వానించి మనము కూడా రక్షణ, ఆనందం, శాంతిని పొందుకుందాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.